అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను. జ్యోతిర్లింగాలలోని 8వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓంకార ప్రణవనాదంతో నిండిన జల ప్రవాహం. ఓంకారేశ్వరుడి అభిషేక జలాన్ని తనలో కలుపుకుంటున్న పావని. సప్త నదుల్లో ఒకటి. దర్శన మాత్రాన అశ్వమేధ యాగ ఫలితాన్నిచ్చే పుణ్య నది. పరమశివుడి హాలాహల జ్వాలను తగ్గించింది నర్మదమ్మ. జగద్గురు ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యాన్ని చెప్పిన పవిత్ర తీరం. ఆది శంకరుల నిత్య కైంకర్యాలకు కమండలంలో నిలిపి ఉండే పరమ పావని నర్మదా నది. సాక్షాత్ శివయ్య సేదమే ఈ పవిత్ర నర్మదా. ఇప్పుడు మనం చూస్తున్నది నర్మదా నది. ఈ నది తీరంతో వెళ్తేనే మనకు ఆ శివయ్య దర్శనం దొరుకుతుంది. ఇక్కడ ఓంకారేశ్వర శివలింగం 2 భాగాలుగా ఉంటుంది. ఆ పరమశివుడి వరంతో జ్యోతిర్లింగం 2గా చీలి, ఒకటి ఓంకారేశ్వర్గా, రెండవది మమలేశ్వర్గా ఆవిర్భవించాయి. ఈ 2 ఆలయాలు దర్శిస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అయిపోయినట్టు. ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. చాలా మంది తెలియక ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఓంకారేశ్వరుడి దర్శనం అయిన వెంటనే మమలేశ్వరుని దర్శనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓంకారేశ్వరుని ఆలయం నర్మదా నది మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉంది. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే గావ్ ఘాట్ నుంచి బోట్లో వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వస్తే మాత్రం ఈ ప్రదేశం చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 4వ జ్యోతిర్లింగం ఈ ఓంకారేశ్వర్. ఇది అతి పురాతనమైనదే కాదు, శివలీలా విశేషాలతో పునీతమైన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ నర్మదా నది, నర్మదా కావేరి అనే 2 పాయలుగా ప్రవహిస్తోంది. అంటే నర్మదా కావేరి నదుల సంగమ స్థానం అన్నమాట. ఈ 2 పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని పాందాతపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు. మాందాత కట్టించిన శివాలయం కాబట్టి మాందాతపురి అని పిలుస్తారు. హిందూ మతంలో ఓం అనే అక్షరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జగత్తు మొత్తం ఓంకారం నుండే ఏర్పడింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఆకాశం నుండి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందువల్ల ఈ స్వామికి ఓంకారేశ్వరుడు అని పేరు వచ్చింది. భక్తుల మలినాలను తొలగించేవాడు కనుక అమలేశ్వరుడు అని కూడా అంటారు. నర్మదా నదీమ తల్లి ఇక్కడ 3 క్షేత్రాలకు నిలయంగా బాసిల్లుతుంది. ఉత్తరం ఒడ్డున శివపురి ఉంది. శివపురిలోనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మందిరం ఉంది. దక్షిణ భాగాన బ్రహ్మపురి ఉంది. ఈ భాగంలోనే మరోవైపు విష్ణుపురి ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. విష్ణుపురికి బ్రహ్మపురికి మధ్యలో గోముఖ ఘాట్ ఉంది. ఈ ఘాట్లోని జలాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతుంటారు. గోముఖ్ ఘాట్కి సంబంధించిన ఓ పవిత్రమైన ధార నర్మదా నదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిల సంగమం అని పిలుస్తారు. ఓంకారేశ్వర ఆలయానికి సమీపంలోనే కోటి తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేసి ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోటి తీర్థాల దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందట. ఈ విషయం పురాణాల ద్వారా అవగతమవుతుంది. కావేరి నర్మదా నదుల సంగమ స్థానాన్ని మాందాత ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ ఓంకారేశ్వర ఆలయానికి బోట్లో వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ బ్రిడ్జి కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జి మీదుగా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయ సమీపంలో ఉన్న ఘాట్నే కోటి తీర్థం అని కూడా పిలుస్తారు. రండి, ఆలయానికి వెళుతూ ఈ స్థల పురాణం ఏంటి, ఈ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం.
చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరి నోటి వెంట ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనే నాదమే వినిపిస్తుంది. మనం దేవాలయంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా వినాయకుడి దర్శనం అవుతుంది. ఈ బుజ్జగణపయ్యని దర్శించుకొని అలా ముందుకు వెళుతూ ఈ గుడి గురించి, ఈ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజు మాందాత శివభక్తుడు. మాందాత ఎవరంటే శ్రీరామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముని కంటే 10 తరాల ముందు జన్మించినవాడు. మాందాత ఒక రోజున శివనామ స్మరణ చేస్తూ ప్రస్తుతం మనం చూస్తున్న ఓంకార క్షేత్రానికి వచ్చాడు. ఈ పర్వతం ఓంకార ఆకారంలో దర్శనమివ్వడంతో మాందాత ఈ పర్వతాన్ని వేదికగా చేసుకుని శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు సంతోషించి మాందాతకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాందాత శివుణ్ణి ఈ క్షేత్రంలోనే శాశ్వతంగా కొలువుండమని కోరాడు. శివుడు అందుకు అంగీకరించి ఆనాటి నుంచి ఈ పర్వతం మీద కొలువై ఉన్నాడని పురాణ కథనం. ఈ దేవాలయాన్ని 2000 సంవత్సరాల పూర్వమే నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. మౌర్యులు, గుప్తులు, పరమారాజుల పాలనలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందింది. ఓంకార దర్శనం బహుజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుందని, ఇక్కడ స్వామిని బిల్వ దళాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఇక దేవాలయం లోపలికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. స్వామివారిని దర్శించే ముందు ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చేస్తున్నాం. లోపలైతే ఒక అద్భుతం, ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వర్ణించలేను. ఒక్కొక్క కళాఖండాన్ని ఇక్కడ రూపొందించారా అన్నంత అద్భుతమైన దేవాలయం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించండి. మన పురాణ దేవాలయాలు చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా, అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా అద్భుతమైన కళాఖండాలను ఎలా రూపొందించారు అనేది మనకు అవగతమవుతుంది. ఒక్కసారి లోపలికి అడుగు పెట్టాను, ఎంత అద్భుతంగా ఉందో. లోపలైతే చాలా పురాతనంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం దేవాలయం అంటే నమ్మశక్యంగా లేదు. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను, మాటల్లో కూడా వర్ణించలేనంతగా ఉంది. ఈరోజు మేము వచ్చాము, రష్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము వచ్చింది కుంభమేళా చూసుకొని వచ్చే వాళ్ళందరూ ఈ జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇక్కడే స్వామివారు ఓంకారేశ్వరుని దర్శనం ఉంది. సరిగ్గా తీయలేకపోయాను. మీరు మాత్రం ఇక్కడి దేవాలయానికి వచ్చి తప్పకుండా దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకొని బయటకి రాగానే ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మమేకమైపోతాం మనం శివునిలో. ఆ శివయ్యను ఎంతసేపు చూసినా అసలు తనివి తీరదు. ఆ శివయ్యను దర్శించుకొని మన మనసులో ఉన్న కోరిక కోరుకోవాలి. నాకు ఈ బాధ ఉంది స్వామి, నాకు ఈ బాధ తీర్చి నాకు మనశ్శాంతి కావాలి, ఇవన్నీ కోరుకోవాలని మాత్రం వస్తాను. కానీ ఎందుకో ఆ స్వామిని చూడగానే ఏమీ కోరుకోను. అప్పుడు అనిపిస్తుంది ఆయనకంతా తెలుసు, నాకేమి ఇవ్వాలో తెలుసు. అందుకని నేనేమీ కోరుకోకుండా ఆయన్ని దర్శనం చేసుకొని మాత్రం బయటకు వచ్చేస్తాను. కంటి నిండా ఆ శివయ్యను నా కళ్ళల్లో నిలుపుకొని అలా బయటికి వచ్చేసాను. హరహర మహాదేవ, శంభో శంకర. ఓంకారేశ్వరుని దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బోట్లో గౌముఖ్ ఘాట్కి అయితే వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి మమలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలి. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఓంకారేశ్వరునితో పాటు మమలేశ్వరుని దర్శనం అయితేనే ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు.
కొంతమంది గౌముఖ తీర్థంలో స్నానం చేసి మమలేశ్వరుడి దర్శనానికైతే వెళ్తారు. ఇంకొంతమంది కోటి తీర్థంలోనే స్నానం చేసి ఆ స్వామివారి దర్శించుకుంటారు. ఈ కోటి తీర్థాలు అన్నీ చూపించడానికి ఈ బోటు ప్రయాణానికి మాకైతే 1000 రూపాయలు తీసుకున్నారు. ఎక్కువ మంది ఉంటే మాత్రం ఒక్కరికి 150 రూపాయలు తీసుకుంటారు. గౌముఖ్ ఘాట్కి అయితే వచ్చేసాము. హరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు మనం మమలేశ్వరుని దర్శించుకోవడానికి గౌముఖి ఘాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మెట్లు పైకి ఎక్కితే మమలేశ్వరుని ఆలయం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ గోముఖ తీర్థం ఉంటుంది. ఆ నీటిని తలపై చల్లుకోండి. రండి, ఇక మనం మమలేశ్వరుణ్ణి దర్శించుకుందాం. ఇక్కడ మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకొని అక్కడి నుండి ఆటో తీసుకొని కూడా మమలేశ్వర ఆలయానికి వెళ్ళొచ్చు. మెట్లు ఎక్కి ఇలా కొంత దూరం వస్తే ఇక్కడ మనకి స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. మనకు కావాల్సింది మనం తీసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం. దేవాలయానికైతే వచ్చేసాం. ఈ ఆలయ నిర్మాణం చూడండి ఎంత పురాతనంగా ఉందో. ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. క్యూ లైన్లు మాత్రం అన్నీ ఫుల్ అయిపోయాయి. కుంభమేళకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ఇవన్నీ దర్శించుకొని ఇంటికి వెళ్తున్నారు. మామూలు టైంలో అయితే ఇంత రద్దీ అయితే ఉండదట. ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం చాలా రద్దీగా ఉంది. మేము 500 టికెట్ పెట్టి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. దర్శనమై బయటికి రాగానే మనకు ఒక శివలింగం కనపడుతుంది. ఆ శివలింగానికైతే మేము అభిషేకం చేశాము, హారతి కూడా ఇచ్చుకున్నాము. ఇప్పుడున్న రద్దీతో లోపల మనం దర్శనం చేసుకోవడమే సరిపోయింది. అభిషేకం అవుతుందో లేదో అనుకున్నాం, కానీ బయట ఉన్న శివలింగానికైతే అభిషేకం చేశాము. స్వామివారికి అభిషేకం చేసి హారతి ఇచ్చిన తర్వాత మనసు మాత్రం చాలా తేలికగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓంకారేశ్వరుడి దర్శనం ఒక అద్భుతమని చెప్తాను. కుదిరితే మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ మీకు చూపిస్తున్నాను. నా ఈ ప్రయత్నానికి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయానికి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ సమాచారం తెలుస్తుంది. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ శ్రీదేవి రాజ్.